Hello all, my name is Kaushal Kotturi. Welcome to Acquisia Tech Day 26 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మన ముందు వీడియోలో లూపింగ్ అంటే ఏంటి, లూపింగ్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయో చూసినాం కదా. ఎన్ని వేస్ ఉన్నాయి? ఫస్ట్ ఏమో ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అంటే వైల్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. ఈ ఫర్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ సింటాక్స్ ఎలా రాయాలో మన ముందు వీడియోలో చూసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్లోనే ఇంకొక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటో చూసే ముందు ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్లో ఏముంది? రేంజ్ అని ఉంది. రేంజ్ ఏం చేస్తుంది? ఈ రేంజ్ అనేది ఒక ఫంక్షన్, ఇది ఒక నంబర్ సీక్వెన్స్ని జనరేట్ చేస్తుంది అని మనకు తెలుసు. మరి ఆ నంబర్ సీక్వెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనం ఇక్కడ చెప్తాం, ఎక్కడ ఎండ్ అవ్వాలో ఇక్కడ చెప్తాం కదా. రైట్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మరి? 1 నుంచి స్టార్ట్ అయిపోయింది 1. ఆ తర్వాత ఇందులో స్టెప్ సైజ్ ఏమన్నా ఇచ్చినామా? ఏమి ఇవ్వలే. ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అది ఎలా తీసుకుంటుంది? 1 లాగా తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 2. ఆ తర్వాత ఏమొస్తుంది? 3. నెక్స్ట్ 4 వస్తుందా? రాదు కదా. ఎందుకు? మనం ఎండ్ అవ్వాలని చెప్పినాం. మన ఎండ్ ఎప్పుడు కూడా ఈ రేంజ్ జనరేట్ చేసే సీక్వెన్స్లో ఉండదు అని తెలుసు. సో మన సీక్వెన్స్ ఇక్కడికే ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ ఈ ఫర్ లూప్ని చూస్తుందో, ఈ ఫర్ లూప్ని చూసిన తర్వాత ఈ వేరియబుల్కి, ఇదేంటి ఐ అనేది ఒక వేరియబుల్. మీరు నన్ను అడగొచ్చు, ఈ వేరియబుల్లో ఐ అని కాకుండా వేరేది ఏదైనా నేమ్ ఇవ్వచ్చా అని. ఇవ్వచ్చు. ఎలా అంటే జే అని ఇవ్వచ్చు, నమ్ అని ఇవ్వచ్చు, మన ఇష్టం. ఈ వేరియబుల్ నేమ్ ఏమని ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు కదా. సో ఫస్ట్ ఇక్కడికి మన ఇంటర్ప్రిటర్ ఇక్కడికి రాగానే వేరియబుల్కి ఈ సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూ అసైన్ అయిపోతుంది అన్నమాట. మన వేరియబుల్ ఏంటి? ఐ. సీక్వెన్స్లో ఏది ఉంది? ఫస్ట్ 1 ఉంది కదా. సో ఐ అనే దానికి ఈ 1 అనే వాల్యూ అసైన్ అయిపోయింది. అసైన్ అయిపోయిన తర్వాత మన ఇంటర్ప్రిటర్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనుంది? ప్రింట్ ఐ అని ఉంది. ఐ వాల్యూ ఎంత ప్రజెంట్? 1 కదా. సో ఈ 1 అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ఐ అనే దానికి సెకండ్ ఇటరేషన్లో ఈ సీక్వెన్స్లో ఉన్న సెకండ్ వాల్యూ అసైన్ అయిపోతుంది అనమాట. సెకండ్ వాల్యూ ఏముంది? 2 కదా. సో నెక్స్ట్ ఐకి ఏమైపోయింది? ఇప్పుడు 2 అనే వాల్యూ అసైన్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వస్తాం? లోపలికి వస్తాం. లోపలికి వచ్చి చూస్తే ప్రింట్ ఐ అని ఉంది. ప్రజెంట్ ఐ వాల్యూ ఎంత? 2. సో 2 అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ థర్డ్ ఇటరేషన్లో మన సీక్వెన్స్లో ఉన్న థర్డ్ వాల్యూ అసైన్ అవుతుంది. థర్డ్ వాల్యూ ఏముంది? 3 కదా. సో ఐకి 3 అనే వాల్యూ అసైన్ అయిపోయింది. అసైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాం? లోపలికి వస్తాం. మన ఇంటర్ప్రిటర్ లోపలికి వచ్చి ఈ స్టేట్మెంట్ని చూస్తాడు. ప్రింట్ ఐ అనగానే ఐ వాల్యూ ఎంత ప్రజెంట్? 3 కదా. సో ఈ 3 అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ వాల్యూ ఏమన్నా ఉందా? ఫోర్త్ ఇటరేషన్కి ఐకి వాల్యూ అసైన్ అవ్వడానికి ఏం లేదు. సో ఏం లేదు కాబట్టి మన లూపింగ్ అనేది, మన ఫర్ లూప్ అనేది ఇక్కడికే ఆగిపోతుంది. ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫర్ లూప్ తర్వాత మిగతా మన ప్రోగ్రామ్లో ఈ ఫర్ లూప్ ఒకటే ఉండదు కదా, వేరే స్టేట్మెంట్స్ ఉంటాయిగా. ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీని కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. లోపల కాదు, దీని కింద ఫర్ లూప్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేస్తారు మన ఇంటర్ప్రిటర్. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నంబర్ సీక్వెన్సే కాకుండా మరి వేరేది ఏదైనా సీక్వెన్స్ ఇవ్వచ్చా? మనం ఏంటి, రేంజ్ అంటే ఇక్కడ నంబర్ సీక్వెన్స్ ఇచ్చినట్టు. అలా కాకుండా వేరే ఏదైనా సీక్వెన్స్ ఇవ్వచ్చా అంటే, వేరే సీక్వెన్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. స్ట్రింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి ఇక్కడ నంబర్ సీక్వెన్స్ కాకుండా నేను క్యారెక్టర్ సీక్వెన్స్ ఇవ్వచ్చా అని అడుగుతున్నా. ఒక్కసారి చూడండి దానికి సింటాక్స్ ఎలా రాద్దాము. ఏంటి? ఫర్ ఐ ఇన్ ఎక్కడ? క్యారెక్టర్ సీక్వెన్స్‌లో. క్యారెక్టర్ సీక్వెన్స్ ఏమిస్తున్నా అంటే నేను క్యాట్ అని వర్డ్ ఇస్తున్నా. ఈ క్యారెక్టర్ సీక్వెన్స్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ గూడా ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఐకి అసైన్ అయితదనమాట. ఇక్కడ నంబర్స్ ఎలా అసైన్ అయినాయో ఐకి సేమ్ ప్రతి ఇటరేషన్‌లో ఒక్కొక్క క్యారెక్టర్ ఈ ఐకి అసైన్ అయిపోతదనమాట. ఇప్పుడు అదే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫర్ లూప్ లోపల అంటున్నా కాబట్టి ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తున్నా. ఇండెంటేషన్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ ఐ అని రాస్తా. రైట్. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి అసలు ఏమవుతుందంటే మన ఇంటర్ప్రిటర్ ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఫర్ ఐ అనేది ఏంటి? ఒక వేరియబుల్. సీక్వెన్స్ ఏముంది? క్యాట్ అని ఉంది. సో ఫస్ట్ వాల్యూ ఏముంది? ఈ సీక్వెన్స్లో ఐకి సి అనే వాల్యూ అసైన్ అయిపోతుంది. ఫస్ట్ వాల్యూ అసైన్ అయిపోతుంది. అసైన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వస్తాం? లోపలికి వస్తాం కదా. ఇప్పుడు ప్రజెంట్ ఐ వాల్యూ ఎంత? సి అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ సీక్వెన్స్లో సెకండ్ వాల్యూ ఏముంది? ఏ కదా.
సో, నంబర్ సీక్వెన్సే గాకుండా క్యారెక్టర్ సీక్వెన్స్ గూడా ఇయ్యొచ్చు అని జెప్తున్నాను సింపుల్‌గా. రైట్? నెక్స్ట్ ఐకి ఏ వాల్యూ అసైన్ అయిపోతది? ఏ. ఏ అనేది అసైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంటర్‌ప్రిటర్ లోపలికొస్తాడు. లోపలికొచ్చి ఇక్కడేమనుంది? ప్రింట్ ఐ అనుంది. సో, అప్పుడు అవుట్‌పుట్ ఏమనొస్తది? ఏ అనొస్తది. మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఈ సీక్వెన్స్ ఎండ్ అయిపోయేంత వరకి. రైట్. నెక్స్ట్ థర్డ్ ఏమనుంది? టీ అనుంది గదా! సో, ఐకి ఈ టీ అనేది అసైన్ అయిపోయింది. అసైన్ అయిపోయిన తర్వాత లోపలికొస్తాం. లోపలికొచ్చి ఇక్కడ ప్రింట్ ఐ అనుంది. ఐ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ టీ గదా! సో, టీ అనేది అవుట్‌పుట్ లాగా వస్తది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ క్యారెక్టర్‌లో ఏమన్నా మిగిలి ఉన్నాయా? సారీ ఈ స్ట్రింగ్‌లో ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా క్యారెక్టర్స్? ఏమి మిగిలి లేవు గదా! సో, ఇక్కడికే మన ఫర్ లూప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫర్ లూప్ కాకుండా వేరే ఏవన్నా స్టేట్మెంట్స్ ఉంటే మన ఇంటర్‌ప్రిటర్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాడన్నమాట. క్లియర్? ఈ ఎగ్జాంపుల్‌కి ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం రండి. ఆన్‌లైన్ ఇంటర్‌ప్రిటర్‌కొచ్చేసి ఇక్కడ జూడండి. ఇక్కడ ఏమని రాస్తున్నా? ఫర్ ఐ ఇన్ ఎక్కడ? ఈ క్యారెక్టర్ సీక్వెన్స్ లోపల. మన క్యారెక్టర్ సీక్వెన్స్ ఏంటి? క్యాట్ గదా! సో, క్యాట్ రైట్? ఆ తర్వాత ఏంటి? కలన్ బెడుతున్నాం. కలన్ బెట్టేసి ఈ ఫర్ లూప్ లోపల ప్రింట్ ఐ అని రాస్తున్నాం. రాస్తే ఏమైతది అంటే ప్రతి ఇటరేషన్‌కి ముందు మన ఐకి ఈ క్యారెక్టర్ సీక్వెన్స్‌లో ఉన్న క్యారెక్టర్ ఒక్కొక్కటిగా అసైన్ అయితూ వస్తదనమాట. ప్రతి ఇటరేషన్‌కి ముందు ఈ క్యారెక్టర్ సీక్వెన్స్‌లో ఉన్న క్యారెక్టర్ ఒక్కొక్కటిగా అసైన్ అయితూ వస్తదనమాట. ఒక్కసారి రన్ చేస్తే మీకు అర్థమైపోతది. ఫస్ట్ ఇటరేషన్‌లో మన ఐకి ఏ వాల్యూ అసైన్ అయింది? సి. ఫస్ట్ సి ఉంది కదా! సి. ఆ తర్వాత సెకండ్ ఇటరేషన్‌లో మన ఐకి ఏ వాల్యూ అసైన్ అయింది? ఏ. సెకండ్ ఏముంది ఇక్కడ? ఏ ఉంది కాబట్టి ఏ అసైన్ అయిపోయింది. థర్డ్ ఇటరేషన్‌లో ఏమైతది? థర్డ్ వాల్యూ ఏదుంటే ఆ వాల్యూ అసైన్ అయిపోతది. వన్స్ ఈ క్యారెక్టర్ సీక్వెన్స్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అయిపోగానే మన ఫర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోతదనమాట. ఆగిపోయి ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫర్ లూప్ తర్వాత ఇక్కడ నేను నార్మల్‌గా ప్రింట్ ఎండ్ అని రాస్తున్నా. ఎండ్ అని రాసేసి ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మన ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఒక్కసారి చూడండి ఇక్కడ. రైట్? వన్స్ ఈ క్యారెక్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఎండ్ అని ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మన ఫర్ లూప్ నుంచి బయటకొచ్చేసినాం. బయటకొచ్చేసి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. క్లియర్? మనము ఇప్పటివరకు ఫర్ లూప్ అంటే ఏంటి? అందులో ఉండే కాన్సెప్ట్స్ చూసినాం గదా! ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, మన లూపింగ్ జేయడానికి సెకండ్ వే వైల్ లూప్ గురించి నేర్చుకుందాం. రైట్? అసలు ఈ వైల్ లూప్‌ని ఎప్పుడు వాడాలి అంటే, మనం ఇచ్చిన కండిషను ట్రూ అయినంత వరకు స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి అంటే, మనం ఈ వైల్ లూప్‌ని వాడతాము. అర్థమైందా నేను చెప్పిన స్టేట్మెంట్? మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంత వరకు స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటియి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. అంటే ఈ వైల్ లూప్ వాడతాము. ఒక్కసారి సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మన కీవర్డ్. కీవర్డ్ ఏంటి? వైల్. ఆ తర్వాత ఏం రాస్తాము అంటే పారంథసిస్‌లో కండిషన్ రాస్తాము. ఈ కండిషన్ అనేది ట్రూ అయినంత వరకి. రైట్? ఈ పారంథసిస్ తర్వాత మనము కలన్ బెట్టాలి. కలన్ బెట్టి ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ వైల్ లూప్ లోపల ఉండే లోపల అంటున్నా. కాబట్టి ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తాము. ఇచ్చి ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తామన్నమాట. ఇండెంటేషన్ ఇచ్చి స్టేట్మెంట్ రాస్తాము. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ స్టేట్మెంట్స్ అనేటియి మన ఇంటర్‌ప్రిటర్ చేత ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండబడతాయన్నమాట. రైట్? మన ఇంటర్‌ప్రిటర్ ఇక్కడికొచ్చి చూస్తాడు. ఏంటి? కండిషన్ ట్రూవా? ట్రూ అయితే ఫస్ట్ ఇటరేషన్ అయిపోతది. ఇవన్నీ గూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికొచ్చి కండిషన్ చెక్ చేస్తాడన్నమాట. అవును. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇలా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్స్ అనేటియి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. వైల్ లూప్‌లో ఉన్న స్టేట్మెంట్స్. ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థమైపోతది. క్లియర్? ఇటరేషన్ అంటే ఏంటి? మన ఇంటర్‌ప్రిటర్ లూప్ లోపలికెళ్ళి లూప్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని గూడా ఎగ్జిక్యూట్ జేసొస్తే, ఒక్కసారి ఎగ్జిక్యూట్ జేసొస్తే దాన్ని మనం ఇటరేషన్ అంటాం గదా! అలా ఫస్ట్ టైమ్ లూప్ లోపలికెళ్ళి లూప్‌లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే అది ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ టైమ్ ఎళ్తే సెకండ్ ఇటరేషన్. ఇటరేషన్ అంటే మనకు తెలుసు. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ జూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫోను బ్యాటరీనే ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. మన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయితది? మన బ్యాటరీ ఎప్పుడైతే 0 అయితదో అప్పుడు స్విచ్ ఆఫ్ అయితది. కదా! మన ఫోన్ బ్యాటరీ స్విచ్ ఆఫ్ అవ్వనంత వరకు నేనేం జేయాలనుకుంటున్నా? ఐ యామ్ అలైవ్, ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ జేయాలనుకుంటున్నా. రైట్? ప్రెజెంట్ నా ఫోన్ బ్యాటరీ ఎంతుంది అంటే 30% ఉందని అనుకుందాం. సో, అందుకే నేనిక్కడ వేరియబుల్ క్రియేట్ జేస్తున్నా. ఏంటి? బ్యాటరీ ఈజ్ ఈక్వల్స్ టు 30. రైట్?
ఇక్కడ ఏమని రాస్తా అంటే వైల్ నా ఫోన్ బ్యాటరీ 0 అవ్వనంత వరకు, అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వనంత వరకు, ఇక్కడ కండిషన్‌లో ఏమని రాస్తున్నా? బ్యాటరీ గ్రేటర్ దెన్ 0 అవ్వనంత వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ఎందుకు? నేను ఇది అవ్వనంత వరకు ప్రింట్ ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ చేస్తూనే ఉందాం అనుకుంటున్నా కదా! సో, ఇక్కడ రాస్తున్నా ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ జెయి అని రాస్తున్నా. క్లియర్? వైల్ లూప్ లోపల కాబట్టి ఇక్కడ ఇండెంటేషన్ ఇయ్యాలి. రైట్? మన బ్యాటరీ అనేది 0 అవ్వనంత వరకు ఇదేమైతది? ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి ఇటరేషన్‌కి నా బ్యాటరీ 10% తగ్గుతది. ఫస్ట్ ఇటరేషన్‌కి 10% తగ్గుతది. సెకండ్ ఇటరేషన్‌కి ఇంకొక 10%. అలా ప్రతి ఇటరేషన్‌కి 10% తగ్గుతది అని అనుకుందాం. సో, ఇక్కడ ఫస్ట్ బ్యాటరీ ఎంతుంది? 30 గదా! నెక్స్ట్ ఇంటర్‌ప్రిటర్ ఎక్కడికొస్తది? ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చి చెక్ జేస్తది. బ్యాటరీ 30 గ్రేటర్ దెన్ 0 అవును. సో, ఎక్కడికొస్తాం? లూప్ లోపలికొస్తాం. ఇక్కడ ప్రింట్ ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ అయితది అవుట్‌పుట్ లాగా. నెక్స్ట్ ఏమైతదంటే ఈ ఇటరేషన్‌లో బ్యాటరీని 10% తగ్గిద్దాం. బ్యాటరీ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడేమైంది? బ్యాటరీని 10% తగ్గిద్దాం ఫస్ట్ ఇటరేషన్‌లో. తగ్గిస్తే ఎంతైతది బ్యాటరీ? 30 ఉండే గదా! ఇప్పుడేమైంది? 20 అయింది. మళ్ళీ మన ఇంటర్‌ప్రిటర్ ఎక్కడికెళ్తది అంటే, ఇవి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, లూప్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఈ కండిషన్ దగ్గరికెళ్తదనమాట. ఎళ్లి ఇప్పుడు చెక్ జేస్తది. బ్యాటరీ గ్రేటర్ థాన్ 0 20 గ్రేటర్ థాన్ 0 అవును గదా! సో, మళ్ళీ ఎక్కడికొస్తాం? లోపలికొస్తాం. లోపలికొచ్చి ఇక్కడేముంది? ప్రింట్ ఐ యామ్ అలైవ్ అని ఉంది. సో, మళ్ళీ ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత సెకండ్ ఇటరేషన్‌లో మళ్ళీ ఏమైంది? బ్యాటరీ 10% తగ్గింది. అంటే 20 నుంచి 10కొచ్చిందనమాట. మళ్ళీ ఎక్కడికొస్తది మన ఇంటర్‌ప్రిటర్? సేమ్ ఈ కండిషన్ దగ్గరికొస్తదనమాట. ప్రతిసారి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి కండిషన్‌ని చెక్ జేస్తది. మళ్ళీ 10 గ్రేటర్ థాన్ 0 అవును. సో, అవును గాబట్టి మళ్ళీ లోపలికొస్తది. లోపలికొచ్చేసి ప్రింట్ ఐ యామ్ అలైవ్ అని ఉంది గాబట్టి ఇక్కడ ఐ యామ్ అలైవ్ అనేది ప్రింట్ అయిపోతది. ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది థర్డ్ ఇటరేషన్‌లో? బ్యాటరీ మళ్ళీ 10% తగ్గింది. తగ్గితే ఎంత? 0 గదా! సో, మళ్ళీ ఇక్కడ కండిషన్. ఒక్కసారి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ దగ్గరికొస్తాం. ఇక్కడిప్పుడు చూడండి 10, 10 నుంచి ఎక్కడికొచ్చినాం? 0కొచ్చినాం గదా! ఇప్పుడు నా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత? 0. 0 గ్రేటర్ దెన్ 0 కాదు. ఫాల్స్. ఫాల్స్ గాబట్టి ఈ లూప్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయిందనమాట. ఫాల్స్ గాబట్టి ఈ లూప్ నుంచి బయటకొచ్చేస్తది మన ఇంటర్‌ప్రిటర్. బయటకొచ్చేసినాం. ఇక్కడ బయట ఏవన్నా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేస్తది. లేదు అంటే ఇక్కడికి మన ప్రోగ్రామ్ ఆగిపోతది. అర్థమైందా వైల్ లూప్? ఒక్కసారి దీనికి ప్రోగ్రామ్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ నా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత? 30 గదా! సో, ఇక్కడ బ్యాటరీ అనే వేరియబుల్‌ల ఈ 30 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ రాస్తా. నా బ్యాటరీ వైల్ బ్యాటరీ గ్రేటర్ దెన్ 0 బ్యాటరీ అనేది 0 అవ్వనంత వరకు ఏం జెయ్యి? ప్రింట్ ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తున్నా. అవ్వనంత వరకు ఏం జెయి? ఈ లూప్‌లో ఉన్న స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చెయి. లూప్ లోపల గాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా? ఇండెంటేషన్ ఇస్తున్నా. ఇండెంటేషన్ ఇచ్చి ఇక్కడ రాస్తా. ప్రింట్ ఏమని? ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ జేయన్నా. చేస్తూనే ఉంటది. రైట్? ప్రతిసారి అంటే ప్రతి ఇటరేషన్‌లో నా బ్యాటరీ ఎంత తగ్గాలని జెప్పినా? 10% తగ్గాలి కదా! సో, ప్రతిసారి గూడా బ్యాటరీ -10 తగ్గి మళ్ళీ ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఈ బ్యాటరీ అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోవాలి. అందుకు నేనిక్కడ బ్యాటరీ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాటరీ -10 ప్రతిసారి బ్యాటరీ 10 తగ్గుతది ప్రతి ఇటరేషన్‌లో అని జెప్తున్నా. చెప్పి రన్ జేస్తా. రన్ జేస్తే ఇక్కడ జూడండి. ఐ యామ్ అలైవ్ అని 3 టైమ్స్ వచ్చింది. రైట్? ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వనంత వరకు ఆ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉన్నాయి అన్నా. రైట్? మనము ఇంతకుముందు చూస్తే ఎక్కడ? ఇక్కడ ఇక్కడేమైంది? ఎప్పుడైతే 0 అయిందో అప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది గాబట్టి లూప్ నుంచి బయటకొచ్చినాం. మరసలు ఈ కండిషన్ అనేది ఫాల్సే అవ్వకపోతే ఏమైతది? ఒక్కసారి జూడండి. ఇక్కడ నేను బ్యాటరీని ప్రతి ఇటరేషన్‌కి 10% తగ్గిస్తలేను. సేమ్ 30 ఎలా ఉందో అలానే ఉంచుతున్నా. ఉంచి రన్ జేస్తా. రన్ జేస్తే ఏమైతదో జూడండి. ఐ యామ్ అలైవ్ అని
ఇన్ఫినైట్ లూప్ అనమాట. ఇన్ఫినైట్ లూప్ లాగొస్తుంది. అసలెందుకు ఇట్లా అయితుందో ఒక్కసారి ఇక్కడ చూడండి. వన్ నోట్‌కొస్తున్నా. వచ్చేసి మీరిక్కడ ఈ బ్యాటరీ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాటరీ మైనస్ 10 ప్రతి ఇటరేషన్‌కి ఇది తగ్గిస్తలేరు అని అనుకుందాం. అప్పుడు ఏమైతది అంటే నార్మల్‌గా ఫస్ట్ మన బ్యాటరీ పర్సెంటేజ్ ఎంతుంది? 30 గదా! సో, ఇక్కడ చెక్ చేస్తది. బ్యాటరీ 30 గ్రేటర్ దెన్ 0నా? కండిషన్ ట్రూ. సో, లోపలికొచ్చి ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ చేస్తది. మళ్ళీ నెక్స్ట్ కండిషన్‌కొస్తది. వచ్చి చెక్ చేస్తదనమాట. 30 గ్రేటర్ దెన్ 0నా? అవును. సో, మళ్ళీ లోపలికెళ్తాం. ఐ యామ్ అలైవ్. సో, ఈ కండిషన్ ట్రూయే ఇంకా. ఫాల్స్ అవ్వడానికి ఛాన్సే లేదు గదా! 30 అనేది ఎప్పుడన్నా తగ్గుతదా? తగ్గది. మనం అన్లెస్ అంటిల్ తగ్గించనంత వరకు తగ్గదది. సో, ఈ కండిషన్ అనేది ట్రూ. సో, మన లూప్ అనేది ఇక్కడనే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటదింకా. ఇన్ఫినైట్ లూప్ లాగా అయిపోతదనమాట. ఆ లూప్‌లోనే ఉంటది మన ఇంటర్‌ప్రిటర్. దీని నుంచి బయటకు రాదు. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయితదో అప్పుడే బయటకొస్తదనమాట. అందుకే నేనేం జేసినా అంటే ప్రతి ఇటరేషన్‌లో 10 తగ్గిచ్చిన. ప్రతి ఇటరేషన్‌కి 10 తగ్గిచ్చిన. ఎప్పుడో ఒకసారి ఫాల్స్ అయితేనే మన ఇంటర్‌ప్రిటర్ ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేయడం ఆగిపోతది. ఫాల్స్ అవ్వనంత వరకు ఏం జేస్తది? ఈ వైల్ లూప్‌లో ఉండే స్టేట్మెంట్స్‌ని ఈ కండిషన్ ఫాల్స్ అవ్వనంత వరకు ఈ వైల్ లూప్‌లో ఉండే స్టేట్మెంట్స్‌నే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటదనమాట. అందుకే ఇక్కడ ఐ యామ్ అలైవ్ అని ప్రింట్ అయితనే ఉంది ఇంకా. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అయితలేదు. ఫాల్స్ అయితలేదు కాబట్టి మన ఇంటర్‌ప్రిటర్ ఇక్కడనే తిరుగుతది. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తది, లోపలికొస్తది. మళ్ళీ పోయి కండిషన్ చెక్ చేస్తది, లోపలికొస్తది. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయన్నమాట. రైట్? అందుకే మనము రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. క్లియర్? నెక్స్ట్ వీడియోలో ఈ ఫర్ లూప్, వైల్ లూప్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక 20 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు మంచి కమాండ్ వస్తది. ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటి? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా! అర్థమైతే సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. అట్లనే కింద డిస్క్రిప్షన్‌లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటది. ఎళ్లి ఒక్కసారి అటెంప్ట్ చేయండి. కలుద్దాం రేపు. థాంక్ యూ సో మచ్.